నా మధ్యలో ఏ కలవరం లేదండి. లేదండి. ఐ వాజ్ 100% ష్యూర్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. ఎందుకంటే నేను చాలా కష్టపడి తయారు చేసిన కథ. నేను కొంచెం టైం తీసుకుంటాను ప్లీజ్, చాలా చెప్పేది ఉంది, కొంచెం టైం తీసుకుంటాను, కొంచెం ఓపికతో అందరు వినండి ప్లీజ్, మీరు స్పెషలిస్ట్. ఈ కథ తయారు చేస్తున్నప్పుడు నాకు ఒక కళ ఉండిందండి. ఆ కళ చెప్తాను. వే బ్యాక్ 2002లో జీకే మోహన్ గారు అని కాన్సెప్ట్ ఆఫీస్ ఉంది. ఆఫీస్లో నేను కూర్చొని ఏదో టీవీలో చూస్తూ ఉన్నాము, ఆడిషన్ చేసి వచ్చిన హీరోయిన్స్ ప్రొఫైల్ చూస్తూ ఉన్నాము. ఆ ప్రొఫైల్ చూస్తుంటుంటే దాంట్లో హీరోయిన్స్ నచ్చలేదు, కొంతమంది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక అబ్బాయి వాక్డ్ ఇన్. వెంటనే జీకే గారు వచ్చేసి, సతీష్ గారు ఇతనికి ఆ హీరోయిన్స్ లిస్ట్ ఉంది కదా ఒకసారి చూపెట్టండి అండి అన్నాడు. చూపించాను. వెరీ ప్రొఫెషనలీ స్టూడ్ దే, లుక్డ్ ఎట్ దెమ్ అండ్ సెడ్ నెక్స్ట్ అండి, నెక్స్ట్ అండి, ఓకే థ్యాంక్స్ అండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరబ్బా ఇతను, ఇంత కాన్ఫిడెన్స్, ఇంత ఆరోగెన్స్, ఎవరని జీకే గారిని అడిగాను. సతీష్ గారు మీకు తెలియదు అతను అన్నాడు. తెలియదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ తెలియదు, వీళ్ళు కొత్త చూస్తున్నారంటే ఇతనేనండి బంగారం అన్నాడు. బంగారం అదేం పేరండి అన్నాను. ఇతనేండి రాజుగారు అన్నారు. లైఫ్లో ఒక్కసారి అతన్ని ముట్టుకోండి, మీరు బంగారం అయిపోతారన్నారు. ఆ రోజు నేను కన్న కలవరమయమది అండి. అప్పుడు అనుకున్నాను, ఫస్ట్ సినిమా చేస్తున్నాను, ఎవరు నాకు ఛాన్స్ ఎవరని తెలుసు నాకు, ఎందుకంటే నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఒక అవార్డు తీసుకొని ఈ ఇండస్ట్రీలో కనిపిద్దాము, దాని తర్వాత నాకు కావాల్సిన సినిమా చేద్దాం అనుకొని ఫస్ట్ అది చేశాను. అది చేసినప్పుడు కూడా నా ప్రొడ్యూసర్స్కి చెప్పాను, సార్ దీనికి నేషనల్ అవార్డు ఇప్పిస్తున్నానని చెప్పి ఇప్పించానండి. ప్రెస్ మీట్స్లో అంతా చెప్పాను. ఈ సినిమా కూడా చెప్తున్నాను, మా మోహన్ గారికి చెప్పాను, సార్ ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పాను. అతను కూడా నమ్మాడు, అందుకోసం నాకు ఈ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఈ టైంలో నేను 1.5 year వెయిట్ చేశానండి. ఎందుకంటే నేషనల్ అవార్డ్స్ ఒక 1 year 1.5 year డిలే అయ్యాయి బికాస్ ఆఫ్ బ్లాక్ సినిమాకి ఏదో కాంట్రవర్సీ వచ్చినందుకు. సో 1.5 year I was sitting in my room డ్రీమింగ్ దట్ ఐ విల్ గెట్ ఎ నేషనల్ అవార్డ్, దెన్ ఐ విల్ గో అండ్ మీట్ రాజుగారు. నాకు వచ్చిన నెక్స్ట్ డే రాజుగారికి ఫోన్ చేశాను, రాజుగారు నేను సతీష్ నండి, హోప్ డైరెక్టర్ని. అందుకు గుర్తుపట్టాలి, లేకపోతే గుర్తుపట్టేవాళ్ళు కాదు డెఫినెట్లీ, బికాస్ నేషనల్ అవార్డు వచ్చింది ఇతనికి, ఎవరో కలుస్తాడని చెప్పి వెళ్ళి కలిశాను. దాని తర్వాత హిస్టరీ. సో కథ చెప్పాను, అతనికి నచ్చింది. బట్ థింగ్స్ డిడ్ంట్ వర్క్అవుట్ బికాస్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ 2 big films, పెద్ద సినిమాలు 2 చేస్తూ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత చేద్దాం అనేది ఉంటే, సార్ నేను టైం లేదు సార్, ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది వెయిట్ చేశాను, ఐ విల్ ట్రై అవుట్ సార్ అంటే ఓకే అన్నాడు. దాని తర్వాత రాజుగారు చెప్పారు కథ. ఇది నా కళ గురించి చెప్పింది, కలవరమైంది. దీంట్లో కలవరమైంది. ఈ కథ గురించి నాకేం కలవరం లేదమ్మా. ఐఎమ్ 100% ష్యూర్ అబౌట్ దిస్ స్టోరీ ఈస్ కమ్ వెరీ బ్యూటిఫుల్. చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు తెలుసు, చాలా బాగుంటుందని తెలుసు. ఎందుకంటే రాజుగారు నన్ను ముట్టుకున్నారు తన పేరు ఇచ్చి, కలవరమాయ మదిలో ఇచ్చి. సో అది నాకుంది. వెదర్ హీ మేడ్ ద ఫిల్మ్ ఆర్ నాట్, చేశాడో లేదో తెలియదు, కానీ నాకు నామకరణం చేశాడు ఈ సినిమాకి, అది చాలా నాకు బంగారం అయిపోయింది. కమర్షియల్లీ బయట సక్సెస్ఫుల్. యాజ్ అ డైరెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ, యాజ్ అన్ యాక్టర్స్ దే ఆర్ హ్యాపీ, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, బట్ దిస్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ 100%.